సొరకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే కనుక 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. 4-5 నిమిషాల పాటు పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండిలో కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఆనపకాయ ముక్కలు మెత్తగైనంత వరకు ఉడికించుకోవాలి. ఆనపకాయ ముక్కలు మెత్తగైన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లగైనంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ మిక్సీ పట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు, కొద్దిగా కరివేపాకు, 4-5 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ ఫ్రై అయిన తర్వాత